చెప్పండి ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఏంటి? బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అవుతుంది. చాలా వస్తుంది. ఓకే. మరి గ్రోత్ అయితే ఏం లేదు. ఏం లేదు. 2-3 ఇయర్స్ నుంచి అవుతుంది. లాస్ట్ 6 మంత్స్ నుంచి చాలా చింతిస్తున్నామేమో కింద నుంచి ఆయిల్ పెట్టిన 2 days అయితే మళ్ళీ డాండ్రఫ్ వస్తుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది ఆయిల్ పెడితే. హెయిర్ అదంతా చెక్ చేస్తాను, ఏం చేయాలనేది నేనైతే చెప్తాను. సో ఇప్పుడు హెయిర్ ఫాల్ ట్రీట్మెంటా హెయిర్ కట్టా? ఫస్ట్ హెయిర్ కట్. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి. చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసి కోడ్ని అయితే కనుక తీసుకొచ్చిన వాళ్ళకి గర్ల్స్ హెయిర్ కట్ 250 రూపీస్కే చేస్తున్నాము మన కేక్యూ బ్యూటీ స్టూడియోలో. సో ఈ ఆఫర్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంచెం ఇంతంటే ఇలా షోల్డర్ వరకు వస్తుంది. లేయర్ కటింగ్ లేదంటే ఎట్లా చేద్దాం? ఏ కటింగ్ కావాలి? వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది. మీకు ఏది కావాలన్నా నేను వాల్యూమ్ ఇస్తాను. యూ లేయర్ కావాలా? క్లిప్ పెట్టి వేసుకుంటారు అంతే. ఓకే. మరి మన ఫస్ట్ కోడ్ వచ్చి 2025. లేయర్స్ అయితే తక్కువగానే ఇద్దాము, ఎందుకంటే బౌన్సీ కావాలనుకున్నాను, అసలు హెయిర్ ఏం లేదు. సో కాబట్టి తక్కువ ఇచ్చి మనం చేద్దాం. కట్లో హెయిర్ లాస్ ఎందుకు ఉంటుంది? నేను చేస్తాను, మంచిగానే చేస్తాను. హెయిర్ ఫాల్కి కటింగ్కి సంబంధం లేదు. బట్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటనేది టోటల్గా మనం దాని రెమెడీ చేసుకుంటేనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ కట్ చేయడం వల్ల దీనివల్ల హెయిర్ పెరగదు, హెయిర్ ఓడు. హెయిర్ కట్ వల్ల అయితే ఎప్పుడు ప్లస్ ఉంటుంది తప్పితే మైనస్ అయితే ఎప్పుడు. చాలా మంది ఏంటంటే హెయిర్ కట్ చేసుకుంటే ఇది అవుతుంది కదా. యాక్చువల్గా ఎప్పటికప్పుడు మనం ఎడ్జెస్ కట్ చేసుకుంటేనే హెయిర్ హెల్తీగా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఎండ్స్ ఎప్పుడు స్పిట్స్ గా కట్ అయిపోయి దాన్ని మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తే హెల్తీ హెయిర్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది. చాలా మంది దాన్ని అలా వదిలేసి ఇంకా తగ్గిపోతుంది అని చెప్పి ఏం చేస్తారు వాళ్ళు, అలా ఉంచుతారు. స్పిట్టింగ్ అనేది ఇంకా లెంత్ పెరిగిపోయి హెయిర్ మొత్తం కట్ అయిపోయి వాల్యూమ్ మొత్తం ఇదే. ఎప్పుడైతే అది మీకు జరుగుతుందో మీరు ఇమ్మీడియట్ గా కొంచెం హెయిర్ గురించి పట్టించుకోవడం అన్ని మానేస్తారు. దెన్ నెక్స్ట్ హాట్ వాటర్. చాలా మంది హాట్ వాటర్ తో చేస్తుంటారు, అది కూడా చెప్పు. హాట్ వాటర్ చేయకూడదు. సో నేను హెయిర్ కట్ అయిన తర్వాత కూడా గైడెన్స్ ఇస్తాను. షాంపూ ఏం యూజ్ చేయాలి, ఎలా చేయాలి, హెయిర్ క్లీన్ చేసుకునే విధానం కానీ. ఇప్పుడు నేను మీకు హెయిర్ వాష్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది మేడం? స్కాల్ప్ మొత్తం అంతా క్లీన్ చేశాను. మీరందరూ చేసేది ఏంటి, స్కాల్ప్ తప్పితే హెయిర్ అంతా క్లీన్ చేస్తారు. సో అది చాలా రాంగ్ పద్ధతి. ఎప్పుడు మనకి హెయిర్ నీట్ గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాల్ప్, డెడ్ స్కిన్. మనకి స్కిన్ మీద ఎట్లయితే పొరలుగా ఊడుతుందో మన స్కాల్ప్ లో కూడా వస్తుంది. అది పొట్టులాగా వస్తుంది కదా, మీరు దాన్ని ఏమనుకుంటారు, డాండ్రఫ్ అనేది అలా అనుకుంటారు కదా. యాక్చువల్గా దాన్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోతే అది లేయర్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి దాని ద్వారా హెయిర్ ఫాల్, డాండ్రఫ్ సంథింగ్ అన్ని మనం సరిగ్గా క్లీన్ చేయం కాబట్టి అది ఇదవుతుంది. ఎప్పుడు అలా చేయకూడదు. ప్రాపర్గా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో హెయిర్ వాష్ చేసేటప్పుడు అట్లనే చేసుకోవాలి. మీకు తెలుస్తుంది కదా ప్రెషర్ ఎంత వస్తుంది. ఆ ప్రెషర్ ఉంటేనే మన స్కాల్ప్ మీద ఉన్న డెడ్ అది ఏదైతే కనుక రిమూవ్.
షాంపూస్ బ్రాండ్స్ అన్నీ మంచిగా ఉంటాయి, కానీ మన హెయిర్ ఎలా ఉంది, మనకి ఏ సూటబుల్ అవుతుందో అదే యూజ్ చేయాలి. చాలా మంది అంటే మేము ఆ షాంపూ వాడాను, హెయిర్ పాడైపోయింది, నేను మా ఫ్రెండ్ ఇది వాడారు చాలా బాగుంది, ఫ్రెండ్ వాడింది నేను వాడితే నాకు సెట్ అవ్వదు. బికాజ్ ఎందుకంటే తన హెయిర్ మనకు ఒకటి కాదు కదా. ఇప్పుడు నా హెయిర్ మేడంకి వాడితే సెట్ అవ్వదు. అట్లా ఎవరికి వాళ్ళకి ఆ హెయిర్ని మనం ఎలా చేసుకొని ఏదైతే బాగుంటుందో అదే యూజ్ చేయాలి. యాడ్ని చూసి వాడితే ఏముండదు. నేనైతే ఛాలెంజ్ చేస్తా, మేడం చెప్పింది కరెక్ట్గా అంటే 6 monthsలో హెయిర్ మళ్ళీ కొత్తగా వస్తుంది. నేను గ్యారెంటీ ఇస్తాను మీరు ఫాలో అయితే, ఇంక్లూడింగ్ డైట్తో సహా. డైట్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఇంతే, మనం విత్తనం అంటే ఏం చేయాలి. తర్వాత మంచి ఏ స్టైల్ కావాలో చెప్తే మీకు మంచి వీక్ నేనే తయారు చేస్తాను. ఏమైనా కావాలా? విగ్ అయితే చక్కగా తీసుకోవచ్చు, బట్టలు ఉతుక్కున్నట్టు ఉతుక్కోవచ్చు, అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఫేస్ మీద పడుతుంది, ఇరిటేషన్గా ఫీల్ అవ్వకండి. చంద్రముఖికి హెయిర్ కట్ చేస్తున్నాం, ఇప్పుడు సువర్ణకి చేస్తున్నామా? ఓకే, హెడ్ పైకి చూడండి మేడం. మన వీడియోని మీరు మధ్యలో స్కిప్ చేస్తే కనుక నేను ఏ కోడ్ ఇస్తున్నాను అనేది ఎవరికి తెలియదు. 250కి హెయిర్ కట్ అంటే మీరు ఏ హెయిర్ కట్ కోరుకుంటే ఆ హెయిర్ కట్ 250కి చేస్తాను. గర్ల్స్కి ఎనీ హెయిర్ కట్ 250 రూపీస్. ఇది జనవరి 28 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. మరి ఫస్ట్ కోడ్ వచ్చి 2025, సెకండ్ కోడ్ వచ్చి టెక్స్ట్లో ఇచ్చాను, అలాగే థర్డ్ కోడ్ వచ్చి 3, అలాగే లాస్ట్లో మీకు 4th కోడ్ కూడా ఇస్తాను. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని చూసారా మీరు మాది యూట్యూబ్ ఛానల్? ఓకే ఓకే, ఆ హెయిర్ కట్ చూసారా? ఓకే, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? గంట కొట్టారా? గట్టిగా కొట్టకండి, మళ్ళీ పడిపోద్ది గంట. సో మీరు వీడియో చూసే ప్రతిసారి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలా ఏదైనా కామెంట్లో పెట్టండి. ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలన్నా, అంటే క్లయింట్లు అడిగేదాన్ని బట్టి వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా డౌట్స్ హెయిర్ గురించి కానీ ఏమైనా ఎక్కువ కామెంట్స్ దేని గురించి అయితే వస్తుందో ఆ టాపిక్ చేద్దాం అనుకుంటున్నాను. సో మొన్న ఎక్కువగా ఈ శీతాకాలం సోప్ గురించి అడిగారని సోప్ గురించి చేశాను. ఇప్పుడు దానికి సెకండ్ పార్ట్ ఉంది, అది కూడా చేయాలి. స్ట్రైట్ కొంచెం. ఎస్, ఎస్, చంద్రముఖి నుంచి మళ్ళీ సువర్ణగా వస్తుంది. క్యూట్ పప్పీనా? లెంత్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంచానా? సేమ్ టైం లేయర్స్ ఉంటాయి.
మేడం ఏమనుకోకుండా ఒకసారి వచ్చి ఇక్కడ నుంచి ఉంటారా? హెయిర్ కట్ ఎందుకు చేయించుకుంటున్నారు? జుట్టు ఏమి లేదని హెయిర్ కట్ చేయించుకుని జుట్టు వచ్చేస్తుంది. అంత లెంత్ ఉంటే హెయిర్ వేస్ట్ కదా. ఎస్, హెడ్ స్ట్రైట్. ఎప్పటికప్పుడు అయితే కనుక హెయిర్ని మనం ఎడ్జెస్ ట్రిమ్ చేసుకోవాలి. అట్లీస్ట్ హెయిర్ తగ్గించుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా ట్రిమ్ చేస్తే ఎప్పటికప్పుడు హెల్దీనెస్ వస్తుంది. అది చాలామంది చేయరు. ఓకే రండి. ఓకేనా? హ్యాపీ? ఎలా ఉంది? నచ్చిందా? సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారా మా ప్రేక్షకులకి? చాలా బాగా చేశారు. ఎంత ఇస్తారు రేటింగ్? 5. థ్యాంక్ యూ. ఫస్ట్ వచ్చినప్పుడు వాల్యూమ్ లేదు, ఏమీ లేదని అనిపించాను. షార్ట్ అయిపోతుంది అంటే ఫుల్ లాంగ్ ఉంది, బట్ వాల్యూమ్ అయితే లేదు. అంటున్నారు అంత షార్ట్ లేదు, బాగుంది. ఫైనల్గా మీరు అనుకున్న విధంగా వచ్చిందా? ఓకే, సో మీ లహరి అనే ఫ్రెండ్ మీకు సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చారు కేక్. ఓకే, హ్యాపీనే కదా? సో రికమెండ్ చేస్తారా ఇంకా మిగతా క్లయింట్స్కి, మీ ఫ్రెండ్స్కి? ఓకే ఫ్రెండ్స్, మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తారా? మా లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.